భారతదేశంలో గోల్డ్ ఉంచుకోవడానికి రిలేటెడ్‌గా ఎలాంటి మాక్సిమం లీగల్ లిమిట్ లేదు. కానీ ఇన్‌కమ్ టాక్స్ రేట్ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గైడ్‌లైన్స్ ప్రకారం మ్యారీడ్ మహిళలు 500 గ్రాములు, అన్‌మ్యారీడ్ మహిళలు 250 గ్రాములు, పురుషులకు 100 గ్రాముల వరకు బంగారం సాధారణంగా ప్రూఫ్ లేకపోయినా సీజ్ చేయరు. ఈ లిమిట్స్ కంటే ఎక్కువ బంగారం ఉంటే పర్చేస్ బిల్స్, గిఫ్ట్ డీడ్ లేదా ఇన్‌హెరిటెన్స్ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అసెట్‌గా పరిగణించవచ్చు. 2,00,000 కంటే ఎక్కువ విలువైన గోల్డ్ కొనుగోలు చేస్తే పాన్ లేదా ఆధార్ ఇవ్వాలి. అలాగే 2,00,000 కంటే ఎక్కువ క్యాష్‌తో గోల్డ్ కొనడం అనుమతించరు. మీ యాన్యువల్ ఇన్‌కమ్ ₹1,00,00,000 కంటే ఎక్కువ ఉంటే ఐటీఆర్‌లో షెడ్యూల్ ఏఎల్‌లో గోల్డ్ డీటెయిల్స్ డిక్లేర్ చేయాలి. బంగారం 3 సంవత్సరాల లోపు అమ్మితే స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్, 3 సంవత్సరాల తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. అలాగే విదేశాల నుండి భారత్‌కు ఒక వ్యక్తి గరిష్టంగా 1 కిలో వరకు బంగారం తీసుకురావచ్చు. కానీ కస్టమ్ డ్యూటీ సుమారు 15-18% వరకు చెల్లించాలి. అండ్ మినిమం 6 నెలలు విదేశాల్లో ఉండి రావాలి. 1 కిలో కంటే ఎక్కువ తీసుకువస్తే సీజ్ చేసే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో డిక్లేర్ చేయకపోతే పెనాల్టీ లేదా కన్ఫిస్కేషన్ ప్రమాదం ఉంటుంది. ఈ రూల్స్ తెలుసుకుని బిల్స్ మరియు ప్రూఫ్స్ సురక్షితంగా ఉంచుకుంటే ఫ్యూచర్‌లో ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్ నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్‌ని ఫాలో చేయండి.